హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు హెచ్డిఎఫ్సి లైఫ్ క్లిక్ టు ప్రొటెక్ట్ సూపర్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లో మీరు కట్టిన ప్రీమియంని రిటర్న్గా పొందవచ్చు. అది ఎలా అనేది కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ టర్మ్ ప్లాన్ని తక్కువ ప్రీమియం చెల్లించడం ద్వారా 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు. ఎందుకంటే ప్రమాదాలు ఎప్పుడు ఎలా జరుగుతాయో ఎవరూ ఊహించలేరు. అందుచేత మీ ఫ్యామిలీ మీరు లేకున్నా ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండడానికి, వారి ఫ్యూచర్ అవసరాల కొరకు ఈ ₹1,00,00,000 టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. ఈ క్లిక్ టు ప్రొటెక్ట్ సూపర్ ప్లాన్ తీసుకోవడానికి మినిమం ఏజ్ లిమిట్ వచ్చి 18 సంవత్సరాలు, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చి 84 సంవత్సరాలు. అదేవిధంగా మినిమం మెచ్యూరిటీ ఏజ్ వచ్చి 18 సంవత్సరాలు, మ్యాక్సిమం మెచ్యూరిటీ ఏజ్ వచ్చి 85 సంవత్సరాలు. నెక్స్ట్ దీంట్లో ప్రీమియం పేమెంట్ టర్మ్స్ని 3 రకాలుగా పే చేయవచ్చు. అది ఎలాగంటే సింగిల్ పే అంటే ఎట్ ఏ టైం అమౌంట్ని ఒకేసారి పే చేయడం. 2 రెగ్యులర్ పే అంటే మంత్లీ కానీ ఇయర్లీ కానీ అమౌంట్ పే చేసుకోవచ్చు. నెక్స్ట్ లిమిటెడ్ పే, దీంట్లో 2 years కానీ 5 years కానీ 10 years కానీ మీకు ఎంతకాలం కావాలంటే అంతకాలం పెట్టుకుని అమౌంట్ని పే చేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో మినిమం సమ్ ఇష్యూడ్ వచ్చి 10,000, మ్యాక్సిమం సమ్ ఇష్యూడ్ వచ్చి నో లిమిట్ అంటే ఎంతైనా పే చేసుకోవచ్చు. అదే 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఈ పాలసీ తీసుకున్నట్లయితే వాళ్ళు మినిమం 50,000 పే చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ డెత్ బెనిఫిట్, ఇందులో డెత్ బెనిఫిట్ అనేది నార్మల్గా నామినీకి అందివ్వడం జరుగుతుంది. ఇందులో యాక్సిలరేటెడ్ టెర్మినల్ ఇల్నెస్ బెనిఫిట్ వల్ల మీకు ఏమైనా అనారోగ్యం చేసి ఇంకొక 6 నెలల్లో చనిపోతారు అని డాక్టర్ సర్టిఫై చేసి నిర్ధారించినప్పుడు మీకు పాలసీ అమౌంట్ అనేది నామినీకి ముందుగానే అందివ్వడం జరుగుతుంది. ఇది 80 సంవత్సరాల లోపు వారికి అందరికీ వర్తిస్తుంది. దీనికి గాను పాలసీ అమౌంట్ కూడా 2 కోట్ల లోపు ఉండాలి. నెక్స్ట్ మెచ్యూరిటీ బెనిఫిట్, మీరు పాలసీని ఎంతకాలం అయితే పెట్టుకున్నారో అంతకాలం వరకు ప్రీమియమ్స్ పే చేసిన తర్వాత మీరు పాలసీ టర్మ్ కంప్లీట్ అయిన తర్వాత అమౌంట్ని రిటర్న్గా పొందవచ్చు. నెక్స్ట్ లైఫ్ కవర్, దీంట్లో 3 రకాల లైఫ్ కవర్లు అయితే ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ది లెవెల్ కవర్ అంటే ఫిక్స్డ్ సమ్ అష్యూర్డ్. మీరు ఎంతైతే బీమా తీసుకున్నారో త్రూఅవుట్ ది పాలసీ అదే అమౌంట్ అనేది ఉంటుంది. ఇన్ కేస్ మీకు రిస్క్ జరిగినప్పుడు మీరు సపోజ్ బీమా ₹1,00,00,000 పెట్టుకున్నట్లయితే అదే అమౌంట్ని నామినీకి ఇచ్చి అక్కడితో ఈ పాలసీని క్లోజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంక్రీజింగ్ కవర్, ఇందులో పాలసీ తీసుకున్న 5 years తర్వాత నుంచి సమ్ అష్యూర్డ్లో 10% చొప్పున ఎవ్రీ 5 yearsకి 10% పెరుగుతూ వెళ్తుంది. ఆ విధంగా మీ అమౌంట్ డబుల్ అయ్యేంత వరకు పెరుగుతుంది. అక్కడితో ఈ పాలసీ అనేది లాక్ అవుతుంది. అంటే మీరు ₹1,00,00,000 పాలసీ తీసుకున్నట్లయితే 5 years తర్వాత ₹1,10,00,000, 10 yearsకి ₹1,20,00,000, అలా ఎవ్రీ 5 yearsకి 10% చొప్పున పెరుగుతూ వెళ్తుందన్నమాట. నెక్స్ట్ థర్డ్ది ఇంక్రీజింగ్ కవర్ ఆఫ్టర్ ఫస్ట్ ఇయర్ పాలసీ ఇయర్. అంటే మీరు పాలసీ తీసుకున్న 1 year తర్వాత నుంచి మీ సమ్ అష్యూర్డ్లో ఎవ్రీ ఇయర్ 5% చొప్పున పెరుగుతూ వెళ్తుంది. ఆ విధంగా మీ పాలసీ అమౌంట్ డబుల్ అయ్యేంత వరకు పెరుగుతూ వెళ్తుందన్నమాట. ఈ విధంగా 3 లైఫ్ కవర్ ఆప్షన్స్లో ఏదో దాన్ని మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎడిషనల్ బెనిఫిట్స్, దాంట్లో ఫస్ట్ది రిటర్న్ ఆఫ్ ప్రీమియం. పాలసీ టర్మ్ 10 నుంచి 40 సంవత్సరాలు పెట్టుకుని సింగిల్ పే అంటే అమౌంట్ మొత్తం ఒకేసారి పే చేసిన, రెగ్యులర్ పే ద్వారా కానీ 5 years ప్రీమియం చెల్లించిన వీరందరికీ కూడా ప్రీమియం అనేది రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పాలసీ టర్మ్ 15 నుంచి 40 సంవత్సరాలు పెట్టుకుని 8 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు ప్రీమియం చెల్లించిన వారందరికీ కూడా ప్రీమియం అనేది రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఒకసారి ఆప్షన్ ఎంచుకుంటే మళ్ళీ చేంజ్ చేసుకోవడం అనేది కుదరదు. నెక్స్ట్ స్పౌస్ కవర్, దీంట్లో మీరు బీమా ఎంతైతే తీసుకున్నారో దాంట్లో 50% మీ వైఫ్కి కూడా తీసుకోవచ్చు. దీనికి గాను ఆ వ్యక్తి యొక్క వయసు 75 సంవత్సరాల లోపు ఉండాలి. అంతేకాకుండా కొంచెం ప్రీమియం అనేది ఎక్కువ పే చేయవలసి ఉంటుంది. ఇన్ కేసు ఎప్పుడైనా ఇద్దరికి ఎట్ ఏ టైం రిస్క్ జరిగినట్లయితే మెయిన్ పర్సన్కి ఎంతైతే పాలసీ తీసుకున్నారో ఆ అమౌంట్ మాత్రమే నామినీకి అందివ్వడం జరుగుతుంది. ఇద్దరి అమౌంట్లు 2 కలిపి ఇవ్వడం అనేది జరగదు. నెక్స్ట్ లైఫ్ స్టేజ్ ఆప్షన్స్, అంటే మీరు పాలసీ తీసుకున్న తర్వాత మీకు మ్యారేజ్ అయినట్లయితే మీరు ఎంతైతే పాలసీ తీసుకున్నారో దాంట్లో 50%ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అంటే అప్ టు 50 lakhs వరకు మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు ఫస్ట్ చైల్డ్ పుట్టినప్పుడు ఇంకో 25% అంటే 25 lakhsని, సెకండ్ చైల్డ్ పుట్టినప్పుడు ఇంకో 25% అంటే 25 lakhsని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇది ఎప్పుడైతే మ్యారేజ్ కానీ పిల్లలు కానీ పుడతారో వాళ్ళకి 6 months లోపులోనే ఇది ఇంక్రీజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. దానికి గాను ఎక్స్ట్రా కొంచెం ప్రీమియం అనేది చెల్లించవలసి ఉంటుంది. ఎందుకంటే సమ్ అష్యూర్డ్ పెంచుతున్నారు కాబట్టి ప్రీమియం అనేది కూడా పెరుగుతుంది. ఇవన్నీ జరగడానికి మీ వయసు 45 సంవత్సరాల లోపు మాత్రమే ఉండాలి. ఎగ్జాంపుల్కి 30 సంవత్సరాల వ్యక్తి ₹1,00,00,000 సమ్ అష్యూర్డ్ తీసుకున్నట్లయితే, అంటే బీమా ₹1,00,00,000 తీసుకున్నట్లయితే పాలసీ టర్మ్ 30 సంవత్సరాలు పెట్టుకుని ప్రీమియం పేమెంట్ టర్మ్స్ 30 సంవత్సరాలు పెట్టుకున్నట్లయితే అతనికి 3 లైఫ్ కవర్ ఆప్షన్స్లో ఫస్ట్ లెవెల్ కవర్ ఆప్షన్కి ఇయర్లీ ₹11,440 పడుతుంది. అదే సెకండ్ది ఇంక్రీజింగ్ కవర్ ఆప్షన్, దీంట్లో ఎవ్రీ 5 yearsకి 10% చొప్పున పెరుగుతూ వెళ్తుంది. అందువల్ల ఇతనికి ఇయర్లీ ₹13,390 పే చేయవలసి ఉంటుంది. థర్డ్ ఆప్షన్ వచ్చి ఇంక్రీజింగ్ కవర్ 5% ఆఫ్టర్ ఫస్ట్ పాలసీ ఇయర్, అంటే ఇతనికి ఎవ్రీ ఇయర్ 5% చొప్పున పెరుగుతూ వెళ్తుంది. అందువల్ల ఇతను ఇయర్లీ ₹16,503 పే చేయవలసి ఉంటుంది. ఈ విధంగా మనం ఎంచుకున్న లైఫ్ కవర్ ఆప్షన్ బట్టి ప్రీమియం అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా పాలసీ ఎండింగ్లో ప్రీమియమ్స్ని మనం రిటర్న్గా పొందగలుగుతున్నాం.
ఇది ఫ్రెండ్స్ హెచ్డిఎఫ్సి లైఫ్ క్లిక్ టు ప్రొటెక్ట్ సూపర్ ప్లాన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.